హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు మనం శాండ్‌విచ్ చూద్దాము. దానికి కావాల్సిన వెజిటబుల్స్ అయితే చూద్దాము. నేను బాయిల్డ్ కార్న్ తీసుకున్నాను. ఒక చిన్న హాఫ్ కార్న్ అనుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియన్ అండ్ రెడ్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అంటారు కదా! మనకి రెడ్, యెల్లో దొరుకుతుంది కదా! గ్రీన్ అలాగే యెల్లో క్యాప్సికము, క్యారెట్, చిన్న ముక్కలు పన్నీర్ తీసుకున్నాను. ఇదేంటంటే నేను కిడ్స్ కోసం చూపిస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారనమాట. అదొక వచ్చేసి పిజ్జా ఒరిగానోది అనమాట. అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవి వచ్చేసి 2 వెజ్ అనమాట. మనకి శాండ్‌విచ్ సాస్ లాగా ఉంటుంది. 2 వెజ్. ఇందులో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి బటరు అండ్ నార్మల్ చీజ్. ఇంకొకటి ఆహ్, ఇదొచ్చేసి అమూల్ చీజ్. 2 వెరైటీస్ ఆఫ్ చీజ్ తీసుకున్నాను నేను. సో, ఇప్పుడేం చేద్దామంటే ఇవన్నీ వెజిటబుల్స్ ఒక బౌల్‌లో వేసేసుకొని అదొక స్పూను, ఇదొక స్పూన్ వేసేసుకుందాం. మనకు కావాల్సినంత టేస్ట్ పర్పస్ కోసం. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నేనిప్పుడు అవన్నీ వెజిటబుల్స్ తీసుకున్నాను కాబట్టి నాకొక 1 ½ పడింది. ఈ 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒరిగానో వేసుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఆహ్, మనకు కావాలంటే సాల్ట్ వేసుకోకూడదు ఆల్రెడీ ఎందుకంటే ఈ సాసెస్‌లో ఉంటుంది సాల్ట్. సో, అవసరం పడదు మనకి. బ్రెడ్‌లో కూడా కొంచెం లైట్‌గా ఉంటుంది కాబట్టి అవసరం లేదు. తర్వాత నేను మొజరెల్లా చీజ్ తీసుకున్నాను. కొంచెం ఇవైతే కొంచెం బావుంటుంది కదా! పిల్లలు ఇష్టంగా తింటారనేసి ఇది తీసుకున్నాను. ఆ స్లైస్ ఏమో ఒక స్లైస్ ఏమో తీసుకున్నా అంతే చీజ్. ఎక్కువేం తీసుకోలేదు. ఇది బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకో ఇట్లా మంచిగా అవుతదనమాట. విడిపోకుండా బాగా మిక్స్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు శాండ్‌విచ్ బ్రెడ్ తీసుకొని దాని మీద బటర్ అప్లై చేసేసి ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో అదంతా స్ప్రెడ్ చేసేసి చీజ్ స్లైసెస్ ఉన్నాయి గదా! కొంచెం ఎక్కువ చీజ్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని టోస్టర్‌లో పెట్టేస్తే సరిపోతుంది. ఇలా అయిపోతుంది. బావుంటుంది. హెల్త్‌కి మంచిది. అన్ని వెజిటబుల్స్ మన పిల్లలు తిన్నట్టుగా గూడా ఉంటుందనమాట. సో, ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా బావుంటుంది. నాకు ఈ శాండ్‌విచ్ చేసినప్పుడల్లా సౌజీ గుర్తొస్తది. నా ఆఫీస్ కొలీగ్ అనమాట. తను నా బెస్ట్ ఫ్రెండ్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.